49వ కీర్తన 9వ వచనం. 49వ కీర్తన 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు రాస్తా ఉన్నటువంటిది ఏంటంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అంటా ఉన్నాడు. ఎందుకు అంత గొప్పది? దేని నుండి విమోచించబడ్డారు అనేది గనక మనం చూస్తే ఆ యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంది. వేటి నుండి వారు విమోచించబడ్డారు అనేది గనక మనం చూస్తే ఆ గొప్పతనం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూస్తే, 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. కాబట్టి మనం ఇక్కడ చూస్తాం, హిజ్కియా యొక్క జీవితంలో హిజ్కియా దగ్గరికి యెషయాని పంపించి చెప్తాడు, నీ మరణ దినాలు సమీపమైనవి, నీవు జాగ్రత్త పడు అని చెప్పినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. 3వ వచనం, 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, ప్రభువు చేసినటువంటి కార్యం ఏంటిదంటే, ప్రభువు తిరిగి వెంటనే యెషయాని మరలా హిజ్కియా దగ్గరికి పంపించి, నీకు 15 సంవత్సరముల ఆయుష్ మరలా ప్రభు ఇస్తా ఉన్నాడు అని చెప్పినటువంటి ఆ సందర్భంలో హిజ్కియా ప్రభువుని స్తుతించినటువంటి విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి అంటాడు. కాబట్టి హిజ్కియా జీవితంలో కలిగినటువంటి ఆ దురవస్థ నుండి, ఆ నాశనకరమైనటువంటి పరిస్థితి నుండి ప్రభువు విమోచించినటువంటి ఆ కారణం చేత ప్రభువుని ఆ రీతిగా హిజ్కియా గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అంటాడు. అందుకే ఇక్కడ అంటాడు 19వ వచనంలో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించు. కాబట్టి హిజ్కియా జీవితంలో నాశనం అనేటటువంటి గోతి నుండి ఆయనను విడిపించినటువంటి కారణం చేత ప్రభువుని హిజ్కియా స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అంటాడు. కాబట్టి నాశనం అనేటటువంటి గోతిలోనికి వెళ్ళాల్సినటువంటి ఆ హిజ్కియా జీవితాన్ని తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి తన రాజ్యములో తనకి తిరిగి పరిపాలన చేసేటటువంటి ఆధిక్యత, అదే సమయంలో తనకు బిడ్డను కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం.
ఆ తర్వాత ఈ ఇవ్వబడినటువంటి 15 సంవత్సరాల ఆయుష్కాలంలో అతనికి కుమారుణ్ణి ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి విమోచన క్రయధనం అనేది బహు గొప్పది. కాబట్టి ఏంటిది అంటే, మొదటిదిగా దేని నుండి విమోచించటం ద్వారా క్రయధనము గొప్పదంటే నాశనం అనేటటువంటి గోతి నుండి విడిపించబడటం. అందుకే మనం చదువుతాం కీర్తన గ్రంథంలోనే, జిగట గల దొంగ ఊబి నుండి నాశనకరమైన గుంట నుండి నన్ను పైకి లేవనెత్తితివి. కాబట్టి ఈ ఊబి అనేటటువంటిది ఏం చేస్తుందంటే, మనం అడుగు తీసి అడుగు వేస్తే మరింతగా అది లాగి వేస్తూనే ఉంటుంది, కానీ పైకి రావటానికి ఆస్కారం ఉండదు. అక్కడ గట్టి భూమి అనేది మనకు తగలదు. కాబట్టి అడుగు తీసి అడుగు వేస్తే మరలా మరికొంత లోపలికి వెళ్ళిపోతాం. అలాంటి స్థితి కలిగినటువంటి జీవితమే హిజ్కియాది. ప్రభువే చెప్పాడు స్వయంగా, నీ మరణ దినాలు సమీపమైనవి, నువ్వు సిద్ధపడు అని చెప్పాడు. అంటే దినదినము మరణానికి చేరువవుతా ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి హిజ్కియా మనవి ఆలకించి ప్రభు 15 సంవత్సరాల ఆయుష్, అంటే ఆ నాశనకరమైన లేదా జిగటగల ఆ ఊబి నుండి ఆ యొక్క హిజ్కియాని పైకి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత విడిపించబడినటువంటి ఆ హిజ్కియా అంటా ఉన్నాడు, ఆయన ప్రేమ ద్వారా నేను నాశనకరమైన గోతి నుండి విడిపించబడ్డాను. సజీవులే కదా నిన్ను స్తుతించి. కాబట్టి సజీవుడిగా ఉన్నటువంటి ఆ హిజ్కియా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే నేను ఆ జీవితాల్లో ఈ పాపము అనేటటువంటి, ఈ నాశనకరమైన లోకము అనేటటువంటి శాపకరమైనటువంటి ఈ యొక్క జిగటగలిగినటువంటి ఈ ఊబి నుండి మనల్ని పైకి లేపినటువంటి ఆ దేవుణ్ణి నీవు నేను కూడా స్తుతించబద్దులం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా కనుక మనం చూస్తే కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనము గనక మనం గమనిస్తే, దేవా నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అనేది మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం చూస్తే గనక మరణములో నుండి ఆయన నా ప్రాణమును తప్పించి ఉన్నాడు అని దావీదు మహారాజు ఇక్కడ వ్రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఫిలిస్తీన్లు దావీదుని గాతులో పట్టుకొనినప్పుడు అతని పరిస్థితి ఏంటిది అంటే, ఇక మరణమే అనేటటువంటి ఆ పరిస్థితి సంభవించినప్పుడు ప్రభు ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుండి, శత్రువుల యొక్క చేతిలో నుండి ఆయన దావీదును విడిపించినప్పుడు ఇక్కడ దావీదు ఈ మాట పలుకుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించితివి, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు. కాబట్టి ఈనాడు నా జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మనం మరణపు అంచులోనికి వెళ్ళినటువంటి వారు, త్రుటిలో ప్రాణాపాయం తప్పిందన్నా అన్నటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. మన జీవితాలు కావచ్చు, మన బిడ్డల జీవితాలు కావచ్చు, మన బంధువుల జీవితాలు కావచ్చు. త్రుటిలో అన్న కన్ను మూసి తెరిసే అంతలో అనేది మనం ఎన్నో పర్యాయాలు వింటాం. అటు రీతిగా ఈ యొక్క దావీదు ఫిలిస్తీన్ల చేతిలో, శత్రువుల చేతిలోకి చిక్కుతూ వచ్చాడు. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు తిరిగి దావీదుని ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే,
జీవపు వెలుగులో ఆయన సన్నిధిలో సంచరించేటట్లుగా తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే నేను నా జీవితాల్లో కూడా అట్టి స్థితి నుండి మరణపు అంచు నుండి నిన్ను నన్ను లేవనెత్తి తిరిగి దేవుని మందిరంలో జీవపు వెలుగులో మనము ఆయన సన్నిధిలో సంచరించేటటువంటి వారంగా నీవు నేను ఉండేదాని కొరకై ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి నీవు నేను కూడా ఆయన్ని స్తుతించి గణపరచాలనేది దేవుని యొక్క ఆశ. ఆ కారణం చేతనే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అనేది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే సామెతల కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, లేదా 3-4 వచనాలు కనుక మనం చూస్తే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కాబట్టి మూడవదిగా ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఆయన కరుణ ఆయన కటాక్షాన్ని మనకు కిరీటముగా ఉంచుతా ఉన్నాడు. ఎలా ఉంచుతా ఉన్నాడంటే సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించి కదండి. అనేక పర్యాయాలు మనం మరణిస్తే, ఎన్నో పర్యాయాలు నా జీవితంలో మరణపు అంచుల నుండి మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను లేవనెత్తుతూ వచ్చాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో సైతం ప్రభు తన కృపను చూపించి, ఎవరైతే నాకు శత్రువులు అనుకున్నానో వారి ద్వారానే ప్రభు నాకు క్షేమాన్ని ఇచ్చినట్లుగా నా జీవితంలో నేను చూడగలుగుతూ వచ్చాను. అలాంటి దేవుడు మన దేవుడిగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు దావీదు 1-2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. కాబట్టి ఏంటి కారణం అంటే సమాధిలో నుండి ఆయన తన ప్రాణాన్ని రక్షించినట్లుగా విమోచించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 4వదిగా కనుక మనం చూస్తే కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 72వ కీర్తన 14వ వచనం మనం గనక చూస్తే, కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును అనేది మనం చూస్తాం. ప్రాణము దగ్గర వారి రక్తము అనేది మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను రాసినటువంటి కీర్తన అది. కాబట్టే కపటముగా మనం అందుకే అంటాం, వెన్నుపోటు పొడిచారండి అంటాం కదా. అనేక పర్యాయాలు చాలా మంచిగానే మనతో స్నేహంగా ఉన్నట్లుగానే ఉంటూ తీసుకొని వెళ్ళి, ఈ మధ్యకాలం మనం చదువుతూ వచ్చాం, ఒక వ్యక్తిని వారి స్నేహితులు ఏదో చిన్న గొడవ వచ్చింది, మనం మందు తాగుదామని చెప్పేసి అని తీసుకొని వెళ్ళి మందు తాగించి అతనిని అక్కడే రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తాం. కాబట్టే కపట సహోదరులు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే కపట బలాత్కారముల నుండి ఆయన వారి ప్రాణమును విమోచించను అనేది మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా ఇటువంటి కపటమైనటువంటి వ్యక్తులు ఎదురైనట్లుగా మనం చూస్తాం. నమ్మించి గొంతు కోశారు అంటాం కదా, నమ్మించి మోసం చేశారు అంటాం, వెన్నుపోటుదారుడండి వాడు అంటాం, ద్రోహి అండి ద్రోహం చేశాడు అంటాం కదా.
యేసుక్రీస్తు ప్రభువారికి ప్రక్కనే ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ అతడు చేసిందేంటి? ద్రోహం కాదు. అందుకే ద్రోహి అయిన యోధ అని వ్రాయబడింది బైబిల్ గ్రంథం కదా. ప్రక్కనే ఉన్నాడు. అప్పగించేటప్పుడు కూడా ఎలా అప్పగించాడంటే ముద్దు పెట్టుకొని మరీ అప్పగించాడు కదా. ముద్దు పెట్టుకొని మరీ అప్పగించాడు. కనుకనే అనేక పర్యాయాలు మన జీవితాల్లో కూడా ఇలాంటి వారి నుండి దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రభుని మనం స్తుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం చూస్తే 74వ కీర్తన 19వ వచనం. 5వదిగా కనుక మనం చూస్తే 74వ కీర్తన 19వ వచనం. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యము. కాబట్టి దుష్ట మృగము లాంటి వ్యక్తుల చేతిలో నుండి సైతం దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు విడిపించినట్లుగా ఆసాపు తన జీవిత యాత్రలో తాను అనుభవం ద్వారా వ్రాస్తూ ఉన్నాడు. ఇది ఆసాపు రాసినటువంటి మాట. దుష్ట మృగము చేతిలో నుండి దేవుడు విడిపించాలి అని ఆశ కలిగినటువంటి ఆ ప్రాణము మరి ఇక్కడ ఈ విధంగా వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వది కనుక మనం గమనిస్తే కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా కోరాహు రాసినటువంటిదే. ఇది కోరాహు రాసినటువంటి కీర్తన. కాబట్టి పాతాళం యొక్క బలము నుండి ఆయన విమోచించును అనేది మనం చూస్తూ ఉన్నాం. కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. మనకి తెలుసు కోరహు ఏ రీతిగా, దాతాను, అబీరాము ఏ రీతిగా భూమి నెరవిడిచి వారు ఉన్నది పాటుగానే ఆ యొక్క అగాధములోనికి దిగజారిపోతా వచ్చారు. పాతాళంలోనికి వారు దిగజారిపోతా వచ్చారు. స్వయంగా చూసినటువంటి వారై, ఎరిగినటువంటి వారై వారిక్కడ వ్రాస్తా ఉన్నారు. ఏమనంటే, ప్రభా, ఆ పాతాళం యొక్క బలము నుండి మమ్మల్ని విమోచించావయ్యా, మమ్మల్ని విడిపించావయ్యా. ఒకసారి గమనించండి. భూమి నెర విడిచి అలా వారు దిగిపోతూ ఉంటే చూసేవారి యొక్క గుండెలు ఎలా ఉంటాయి? గుండెలు అవిసిపోతాయి కదండి. గుండెలు అవిసిపోతాయి. అందున వారి తండ్రి, వారి బంధువులు మొత్తం భూమి నెరవేర్చి ఉన్న పాటున దిగిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితి. కనుకనే ఆ పరిస్థితిలో నుండి తప్పించబడినటువంటి ఆ కోరహు కుమారులు వ్రాస్తా ఉన్నటువంటి కీర్తన, ప్రభా, పాతాళం యొక్క బలము నుండి నీవు మమ్మని విమోచించావయ్యా అని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అందుకే 86వ కీర్తన 13వ వచనంలో కూడా మనం ఆ మాట చూస్తాం. 86వ కీర్తన 13వ వచనంలో కూడా మనం చూస్తాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని దావీదు మహారాజు కూడా అంటా ఉన్నాడు. పాతాళపు అగాధము నుండి నువ్వు నన్ను తప్పించావయ్యా. దానికి ఏంటి కారణం అంటే కేవలం నీ కృపయ్యా. నీ కృప ద్వారానే నన్ను తప్పించావు, నీ కృప ద్వారానే నన్ను విమోచించావు అనేది మనం అక్కడ చూస్తాము. 7వదిగా మనం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం చూస్తే, యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనం. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును
ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగు చూచుచున్నది. కాబట్టి యోబు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక్కరోజే తన కుమారులు, తన కుమార్తెలందరూ వారి కుటుంబాలతో సహా మరణించారు. తనకు కలిగినటువంటి యావత్ ఆస్తి ఏమైంది అంటే నాశనమైపోయింది. యావత్ ఆస్తి నాశనమైపోయింది. తరువాత మనం గమనిస్తే అతని జీవితం ఎలా అయిపోయిందంటే, తన శరీరం మీద ఏర్పడినటువంటి ఆ చర్మ వ్యాధి, ఆ పుళ్లను గీక్కోటానికి చిల్ల పెంకులను ఏరుకొని ఆ చిల్ల పెంకులతో గీక్కునేటటువంటి ఆ దుస్థితి, బూడిదలో కూర్చొని ఆ యొక్క చర్మ వ్యాధికి, ఆ యొక్క పుళ్లకు తాళలేక బూడిదలో కూర్చొని అల్లాడిపోతూ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి. తన భార్య సైతం వచ్చి, ఎందుకయ్యా ఇంకా ఆ రీతిగా నీ దేవునిని దూషించి చావరాదా అంటా ఉంది కదా. అనేక పర్యాయాలు కొంతమంది ఈ మధ్య కాలంలో కోర్టుకు కూడా వెళ్తూ ఉన్నారు. ఏమనంటే వారి పరిస్థితిని చూసి వారు చనిపోవటానికి అనుమతి ఇవ్వండి అంటా ఉన్నారు. మానవతా దృక్పథంతో వారు చనిపోవటానికి అవకాశం ఇవ్వండి. కొంతమందికి అట్లా కోర్టు అనుమతిస్తుంది, కొంతమందికి ఇవ్వటం లేదు. ఏంటిది అంటే అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి. తోబుట్టువులు కానీ, తల్లిదండ్రులు కానీ వారిని సాకలేనటువంటి పరిస్థితి, వారి దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వారి వేదన, వారి కష్టము, వారి యొక్క బాధ, వారి యొక్క అరుపులు చూడలేనటువంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి ఆ పరిస్థితి ఆ మధ్య కాలంలో 78వ సంవత్సరంలో మొసాద్ ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ వారికి అత్యంత శత్రువైనటువంటి ఒక వ్యక్తిని టూత్పేస్ట్తో చంపేసిందంట. ఆ టూత్పేస్ట్లో ఆ యొక్క పాయిజన్ని కలిపి ఆ టూత్పేస్ట్ ద్వారా అతను ఉదయాన్నే లేచి మొహం కడుక్కున్నాడంట. కడుక్కున్న తర్వాత అతను భోజనం చేసిన వెంటనే ఆ కడుపులో విపరీతమైనటువంటి నొప్పి, తట్టుకోలేనటువంటి నొప్పి. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట. హాస్పిటల్కి తీసుకొని వెళ్తే హాస్పిటల్లో అతను అరిచేటటువంటి ఆ అరుపులకి హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఖాళీ చేయించారంట. అంత భయంకరమైనటువంటి అరుపులంట, అంత భయంకరమైనటువంటి అరుపు. ఆ రీతిగా అతన్ని హతమార్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ వేదన యోబు జీవితంలో సంభవించినప్పటికీ కూడా యోబు ఎన్నడూ కూడా దేవునిని దూషించలే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగును. కాబట్టి అట్టి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా, అందుకే ఇక్కడ అంటాడు, ఏమని అన్నాడంటే, ఆయన కోపములో నుండి నా ప్రాణమును రక్షించు. అందుకే చూద్దాం యోనా గ్రంథములో కూడా యోనా అంటాడు, 2వ అధ్యాయము 6వ వచనములో, యోనా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో యోనా కూడా ఇదే మాట అంటాడు. చూడండి, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించితివి. కాబట్టి యోనా జీవితంలో కూడా
ఆ చేప మింగినప్పుడు ఒకవేళ అది గనక అరాయించుకుంటే యోనా మిగిలేవాడు కాదు కదా. మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకున్న తర్వాత ఎంత సమయానికి అరాయించబడుతుందంటే సుమారుగా 4 గంటలు. 4 గంటల్లో మనం తీసుకున్నటువంటి ఆహారం అరాయించబడుతుంది. ఆ రీతిగా ఒకవేళ గనక చేప అరాయింపు గనక జరుపుకుంటే కదా, అరాయింపు జరిగితే ఏమవుతుంది? యోనా కనపడేవాడి కాదు. యోనా గురించి పుస్తకం రాయబడి ఉండేది కాదు. బైబిల్ గ్రంథంలో యోనా అనేటువంటి పేరు ఒక పుస్తకం ఉండేది కాదు. కనుకనే అంటా ఉన్నాడు, కోపములో నుండి నా ప్రాణాన్ని విమోచించావు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క మహాకృప. అయితే ఈ రీతిగా ఆ యొక్క సొలొమోను కానీ, ఆ యొక్క ఆసాపు కానీ, దావీదు కానీ, యోబు కానీ, కోరహు కుమారులు కానీ ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి రక్షించబడటానికి కారణం కేవలం ప్రభు కృప. అయితే అలాంటి భయంకరమైన స్థితిగతులలో నుండి నీవు నేను రక్షించబడటానికి కారణం ఏంటిది అంటే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ కల్వరి శిలువలో వేలాడటం. దేవాతి దేవుడైనటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి దీనుడుగా రిక్తుడిగా పంపించి పాపాల చేత, అపరాధాల చేత, శాపము చేత, ఇటువంటి పాతాళానికి, ఇటువంటి భయంకరమైన కోపానికి, ఇటువంటి భయంకరమైన మరణానికి అప్పగించబడాల్సినటువంటి నీ నా జీవితాల్లో నుండి నన్ను విడిపించేది ఆయన కొరకే తన ఏకైక కుమారుడైనటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన్ని కల్వరి శిలువ మరణానికి అప్పగించి కల్వరి శిలువలో తాను కార్చిన రక్తము ద్వారా నన్ను విమోచించి విడిపించినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదండి, ఆయన చేస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యం ఏంటిది అంటే రండి చూద్దాం. ప్రకటన గ్రంథంలో మనం గనక గమనిస్తే ఆయన చేస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యం ఏంటిది అంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 19వ అధ్యాయంలో 20-21 వచనాలు కనుక మనం చూస్తే, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసగించిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఎవరెవరండి? మృగము, అబద్ధ ప్రవక్త ఆ యొక్క ప్రాణముతో ఎక్కడ వేయబడ్డారంటే అగ్నిగుండములో వేయబడినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి 20వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అక్కడ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్త కదా. అబద్ధ ప్రవక్తకి, క్రూర ముఖానికి ఎవరు జతపడ్డాడు అంటే ఎవడు? అపవాది జతపడ్డాడు. అంత మాత్రమేనా అంటే మనం ఇక్కడ చూస్తాం చూడండి, ఈ యొక్క 14వ వచనములో 20వ అధ్యాయం 14వ వచనములో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండములో ఇంకేం పడవేయబడ్డాయి? మరణము, మృతుల లోకము. కాబట్టి మానవ జీవితాన్ని మనం ఇందాక చూస్తూ వచ్చాం. మరణము, తర్వాత అపవాది, దుష్టమృగము, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. వాటన్నిటి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. విడిపించడమే కాదు, వాటిని ఎక్కడేసాడంటే అగ్ని గంధకములు కలిగిన మండుచున్న గుండములో వేశాడు. ఇక నీకు నాకు మరణము లేదు అంటే రెండవ మరణము లేదు. మనకు ఏముంది? అందుకే ఇందాక భక్తుడు అన్నాడు, జీవపు వెలుగులో సంచరించినట్లు. కాబట్టే నీవు నేను జీవపు వెలుగులో సంచరించేటటువంటి వారంగా ఉండేదాని కొరకై
ఏవైతే మనల్ని మృంగాలని ప్రయత్నం చేసినవో వాటన్నిటినీ కూడా ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు కల్వరి శిలువలో తాను తన రక్తమంతటిని కార్చటము ద్వారా జయించి నేను ఆ జీవితాలకు విడుదల విమోచన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంతటి గొప్ప ప్రేమ, ఇంతటి గొప్ప కార్యం చేసినటువంటి ఆ ప్రభువుని, ఇటువంటి గొప్ప విడుదల ఇచ్చినటువంటి ఆ ప్రభువుని తలంచుకుంటూ, ప్రభువా నా కొరకై ఇంతగా నీవు శ్రమ పడుతూ వచ్చావా? శ్రమ పడటమే కాదయ్యా, ఏవైతే నన్ను మృంగాలని ప్రయత్నించినవో వాటన్నిటినీ ఆ యొక్క అగ్ని గంధకములతో మండే గుండములో పడవేస్తూ వచ్చావా? నాకు నిత్యమైన వెలుగు, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చావా ప్రభు అంటూ ప్రభుని హృదయమారా క్లుప్తముగా మనం ఆరాధించేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక.